రీట్రేస్మెంటా? రివర్సలా? ఈ తేడా తెలుసుకోకుండా ట్రేడ్ చేశారనుకుంటే ప్రాఫిట్ వచ్చే ట్రేడ్‌ని కూడా లాస్ మేకింగ్ ట్రేడ్‌గా కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంట్రాడేలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకొచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ లేదా పెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మార్కెట్ ఏదైనా పాయింట్ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది, రీట్రేస్మెంట్ అవుతోంది అనుకుంటే అది ఎక్కడ ఆగుతుంది అని జడ్జ్ చేయలేకపోవడం. అది ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్‌ది ఏంటంటే ఇలా పుల్ బ్యాక్స్‌లో లేదా రివర్సల్స్‌లో మన ఎంట్రీ పాయింట్ ఎక్కడుండాలి? ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుండాలి? స్టాప్ లాస్ ఎక్కడుండాలి అని చెప్పి అది కాలిక్యులేట్ చేసుకోలేరు. ఇంకా ఫైనల్‌గా ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వబోతోందా? లేకపోతే ఇక్కడ ఆగిపోతుందా? అన్న క్లారిటీ కూడా లేక మంచిగా ప్రాఫిటబుల్‌గా వచ్చి సూపర్ కాన్ఫిడెంట్‌తో ఉన్న మంచి ట్రేడ్స్‌ని కూడా చేతులారా పోగొట్టుకుంటారు. అండ్ ఎగ్జాక్ట్‌గా ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక టూల్ యూజ్ చేసుకోవచ్చు. అది ఫిబొనాషి రీట్రేస్మెంట్ టూల్. ఈ ఫిబొనాషి రీట్రేస్మెంట్ టూల్ మనకి జస్ట్ రీట్రేస్మెంట్సే కాకుండా మనకి మార్కెట్ సపోజ్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయనుకుంటే పైన ఎంత వరకు వెళ్తాయని చెప్పి ప్రొజెక్షన్‌కి కూడా ఇదే ఫిబొనాషి టూల్స్ మనకి హెల్ప్ కూడా చేస్తాయి. సో రివర్సల్ ట్రేడ్స్‌ని క్యాప్చర్ చేయడంతో పాటు మనం ఆల్ టైమ్ హైలో ఉంటే పొటెన్షియల్ అంటే ఇంకా ప్రొజెక్షన్ ఎక్కడి వరకు ఉంటుంది అని కూడా ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం డీటెయిల్డ్‌గా ఫిబొనాషి టూల్‌ని వాడుకొని మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ ఎలా చేయొచ్చు, మనం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎలా వాడుకోవచ్చు అని చెప్పి నేను మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఎవరైతే ఛానల్‌కి ఇంకా ఫస్ట్ టైమ్ వచ్చేసారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెట్టేద్దామా? ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర మీకు ఇంకా స్టాక్ మార్కెట్ బేసిక్స్ కూడా తెలియవు, ఒక మంచి స్ట్రక్చర్డ్ ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే డీటెయిల్గా నేర్చుకుంటారు అనుకుంటే ఇక్కడ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో స్టాక్ మార్కెట్ ఏ టు జీ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. దాని త్రూ మీరు నేర్చుకోవచ్చు. ఇంకా ఎవరికైతే ఆల్గో ట్రేడింగ్ మీద ఇంట్రెస్టెడ్ ఉందో మార్కెట్ ఫీడ్ ప్రొవైడ్ చేసే ఆల్గో ట్రేడింగ్ సర్వీసెస్ గురించి తెలుసుకోవడానికి అదే డిస్క్రిప్షన్లో మీకు మార్కెట్ ఫీడ్ లింక్ అనేది ఇస్తాను. అది కూడా చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ రెండు క్లియర్ అయిపోయాయి కాబట్టి మీరు కింద కమెంట్స్లో మీ అటెండెన్స్ని మార్క్ చేసేసుకోండి. తర్వాత మన స్క్రీన్ షేరింగ్ పార్ట్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫిబొనాషి టూల్ని వాడుకొని ఇంట్రాడే ట్రేడింగ్లో ఎలా చేయొచ్చు అని తెలుసుకోవడానికి నేను ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ప్రతి ఒక్కళ్ళు దీన్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూలోకి వచ్చేసి మీరు గూగుల్తో ఒకసారి లాగిన్ అయిపోతే మీకు ఇలాంటిది ఒకటి వస్తుంది, ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలాగా మనం నిఫ్టీ అని ఎప్పుడైతే సెర్చ్ చేసుకుంటామో మనకి నిఫ్టీ ఒక ఇండెక్స్ వస్తుంది. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఈ రెండు టైం ఫ్రేమ్స్లో మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ 90% ఆఫ్ ద టైమ్స్ 5 మినిట్ టైం ఫ్రేమ్ వాడతాను కాబట్టి నేను దీన్ని 5 మినిట్ టైం ఫ్రేమ్కి స్విచ్ చేసుకుంటున్నాను. బట్ మీరు 5 మినిట్ 15 మినిట్ మీ అకార్డింగ్గా మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు అది యూజ్ అనేది చేసుకోవచ్చు. సో మనం తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఫిబొనాషి టూల్ ఎక్కడ ఉంటుందో ఆ టూల్ ప్లేస్మెంట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో వస్తే ఇక్కడ మీకు అన్ని చాలా రకరకాల టూల్ బార్స్ అన్నీ వస్తాయి కదా. సో దీంట్లో మీరు కొంచెం ఇలా థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చిన్న యారో ఉంది కదా, దీన్ని మీరు నొక్కితే ఫిబొనాషి రీట్రేస్మెంట్, ఫిబొనాషి బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్, ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఫిబ్ ఛానల్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఆప్షన్ ఫిబ్ రీట్రేస్మెంట్ అని ఉంది కదా, ఫస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇలాగ ఒక ఫిబొనాషి రీట్రేస్మెంట్ టూల్ అనేది మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. అగైన్ డోంట్ వరీ, ఇక్కడ బాటమ్ ఎక్కడ పెట్టాలి, టాప్ ఎక్కడ పెట్టాలి, దీన్ని ఎలా డ్రా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఉండే వాల్యూస్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయో ఫస్ట్ మనం అది అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మీరు ఇలా లెఫ్ట్ సైడ్ టూల్ బార్ దగ్గరకు వచ్చేసి థర్డ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఫిబొనాషి టూల్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫిబొనాషి టూల్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి మల్టిపుల్ పర్సెంటేజెస్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, 0.78 అని ఉంది, 0.61 ఉంది, 0.5 ఉంది, 0.38 ఉంది, 0.23 ఉంది, మళ్ళీ 0 ఉంది. సో ఇప్పుడు 0.23, 0.38 ఉన్నాయి కదా, వీటన్నిటిని పర్సెంటేజెస్ అనేసి అనుకోండి. అంటే ఏంటి, 0 ఉంటే 0%, 0.23 అని ఉంటే 23.6% అనుకోండి, 0.382 ఉంటే 38.2%, ఇదేమో 50%, ఇది 61%, ఇదేమో 78%. అలాగ మనము పర్సంటేజెస్లో కన్సిడర్ చేసుకుందాం. సో ఈ పర్సంటేజెస్ ఎందుకు, దాని అర్థం ఏంటి అని మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ మనం ఫిబొనాషి రీట్రేస్మెంట్లో మనం డైరెక్ట్గా డ్రా చేసి ఒక టూల్ని మనం ఇక్కడ నుంచి కింద నుంచి వేసుకుంటున్నాం, మార్క్ చేసుకుంటున్నాము, ఒక టాప్ ఒక బాటమ్ని ఫైండ్ అవుట్ చేసి ఇలా డ్రా చేసామనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఫిబొనాషి టూల్ అర్థం ఏంటి, ఎప్పుడైతే ఇలా మనం బాటమ్ నుంచి టాప్కి గీస్తామో అప్పుడు మనకి ఈ టూల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. ఎందుకు, ఇది టాప్ లెవెల్లో ఉంది కాబట్టి ఇది 0. తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉంది, 0.23 అని ఉంది కదా, అంటే ఎంత, 23%. అంటే ఇప్పుడు ప్రైస్ ఇక్కడ టాప్ నుంచి ఇక్కడ 0.23 అంటే 23% జోన్కి వచ్చింది అని అంటే
ఇది ఎంతైతే ఇక్కడి నుంచి ర్యాలీ అయ్యిందో, ఇక్కడ కింద నుంచి ఇంత పెద్ద ర్యాలీ ఇచ్చింది కదా, ఈ ర్యాలీలో 23% రీట్రేస్మెంట్ వచ్చింది అని అర్థము. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి ఇది 0, ఇది 100 అనుకుందాం. 0 నుంచి 100 అనుకుంటే 100 నుంచి 23 పాయింట్స్ కిందకు వచ్చింది, 23 పాయింట్స్ రీట్రేస్మెంట్ అయ్యింది అని చెప్పి మనకి ఈ లెవెల్ అనేది చెప్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎంతైతే ర్యాలీ అయిందో, ఈ ర్యాలీలో సపోజ్ స్టాక్ రీట్రేస్మెంట్ 38.2% ఉంది కదా, అంటే ఎంత 38% రీట్రేస్మెంట్ వస్తే అది ఈ లెవెల్కి వచ్చింది అని అర్థం. అలా కాకుండా ఈ రీట్రేస్మెంట్ 50% వచ్చింది అని అంటే ఎంతైతే పైకి వెళ్ళిందో దాంట్లో సగం పడిపోయింది అని అంటే అప్పుడు మనకు అది ఫిబొనాచి 0.5 అని ఉంది కదా, ఈ 50% జోన్ దగ్గరకు వస్తుంది, ప్రైస్ ఈ లెవెల్ వరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాక్ట్గా ఇప్పుడు నిఫ్టీ ఏదైతే ట్రెండ్లో ఉందో, ఈ ట్రెండ్లో చూసుకుంటే నాకు ఏమర్థమవుతుంది, ట్రెండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చి ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయ్యి పైన క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 38% జోన్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది అని మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి, నిఫ్టీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి 38% రీట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి మనం ఈ టూల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం టూల్ని అయితే ఇలా అర్థం చేసుకుంటాము, కానీ దీంట్లో గోల్డెన్ పర్సెంటేజెస్, గోల్డెన్ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఉన్నాయి, అవి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. దాంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే 0.5%, అంటే 50% రీట్రేస్మెంట్ జోన్. అంటే సపోజ్ ఇప్పుడు స్టాక్ ఇలాగా పైకి వెళ్ళింది, ఓకే, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తూ పైకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన స్టాక్ ఎప్పుడైతే కిందకు వచ్చి 50% రీట్రేస్మెంట్ జోన్ని టచ్ చేస్తుందో ఇక్కడి వరకు స్టాక్ ఇంకా బుల్లిష్గానే ఉంటుంది. ఇప్పుడు మీకు చాలామంది చెప్తుంటారు కదా, నిఫ్టీ రీట్రేస్మెంట్ అయింది, నిఫ్టీ కిందకు వచ్చింది, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కిందకు వస్తుందా, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళబోతుందా అని చెప్పే లెవెల్ ఏది అని అంటే అది ఈ 50% జోన్. సో నిఫ్టీ ఎప్పుడెప్పుడైతే ఇలా ఒక మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత సెల్ ఆఫ్ వస్తుందో లేదా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో అప్పుడు ఈ 50% జోన్ ఏదైతే ఉంటుందో ఇది అన్నిటికంటే క్రూషల్ ఇంపార్టెంట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి తర్వాత ఫైనల్గా 0.61% జోన్ వస్తుంది. సో ఎప్పుడైతే 50% జోన్ బ్రేక్ అవుతుందో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి ఫైనల్గా 61 జోను, బేసిక్గా ఈ జోన్ వరకు ఇలా వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత దాని ఫ్యూచర్ డిసైడ్ చేసుకుంటుంది ఫ్యూచర్ మూమెంట్ కోసం అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనకి ఈ 0.50% జోను, ఈ 61% జోన్ కిందకే వస్తాయి. సో ఒక స్టాక్ కనుక ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ర్యాలీ స్టార్ట్ అయింది, మంచిగా అప్ ట్రెండ్ ఇచ్చింది అని అంటే 50% జోను టచ్ అయ్యి లేదా 50% జోన్ వరకు పైన ఉన్నంత వరకు కూడా స్టాక్ బుల్లిష్గానే ఉంటుంది. మనం అన్ని బై ఆన్ డిప్స్ స్ట్రాటజీస్ మనం ప్లే చేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, 38% జోన్స్ వరకు వచ్చింది, పైకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడెప్పుడైతే మార్కెట్ కిందకు వస్తుందో అప్పుడప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్తుందన్న ఆపర్చునిటీస్ అవి వెతకాలి అని చెప్పి మనం ఈ క్యాలిక్యులేషన్తో మనకు అర్థమవుతుంది. ఎందుకు, నిఫ్టీ 50% జోన్ పైన ఉంది కాబట్టి, అండ్ 50% జోన్ లెవెల్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి, 26,081, 26,133, 26,197, 26,300 అని చెప్పి ఈ పర్సెంటేజెస్ ఏ లెవెల్స్ ఏ జోన్స్ దగ్గర ఉన్నాయని కూడా మనకి డీటెయిల్గా ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి మనము లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో థంబ్ రూల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటి, ఫస్ట్ మనము ఫిబొనాచి టూల్ని రీట్రేస్మెంట్ని ఎగ్జాక్ట్గా ఎలా గీసుకోవాలో చెప్తాను, కానీ థంబ్ రూల్ ఏంటో చూడండి. ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ రివర్సల్ అవుతుందో 50% జోన్ బ్రీచ్ అయ్యే అంతవరకు కూడా ఇది పైన సైడ్ ట్రెండ్లో ఉంటే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు, బేరిష్ సైడ్ ట్రెండ్లో ఉంటే బేరిష్గా ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇదేమో ఎప్పటి వరకు బుల్లిష్గా ఉండాలి, ఎప్పటి వరకు బేరిష్గా ఉండాలి అని చెప్పి మనకి ఈ ఫార్ములా చెప్తుంది. కానీ రీట్రేస్మెంట్ లెవెల్స్ మళ్ళీ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ట్రెండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ట్రెండ్ ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఎప్పుడెప్పుడైతే ఈ 23% జోన్ లెవెల్స్ దగ్గరకు వస్తుందో ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ట్రెండ్ అయి పైకి వెళ్ళొచ్చు అని చెప్పి మనం వెయిట్ చేయాలి. కానీ ఎప్పుడైనా సరే వెయిట్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి. సో ఈ 50% జోన్స్ ఏమో మనకి ఎగ్జాక్ట్గా బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతుందా, బ్యారిష్నెస్ కంటిన్యూ అవుతుందా, ట్రెండ్ రివర్సల్ అవుతుందా అని చెప్పే సైన్స్. కానీ ఇప్పుడు మనం ఉన్న స్టాక్ మన ట్రెండ్లో రీట్రేస్మెంట్ వస్తే ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుంది, ఏది చిన్న రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పే లెవెల్స్ ఏంటి అని అంటే అది ఈ 23% లెవెల్స్, ఈ 38% లెవెల్స్. అంటే సపోజ్ స్టాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఓకే,
స్టాక్ కంటిన్యూస్‌గా మంచిగా పైకెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదో టాప్ క్రియేట్ చేసి ప్రైస్ కిందకి రావడం స్టార్ట్ అయింది. సో, ఇలా కిందకి రావడం స్టార్ట్ అవుతే నేను ఎంతవరకు వెయిట్ చేయాలి అన్న కాన్షియస్ కాల్ మీరెప్పుడు తీసుకోవాలి? 23% జోన్ దగ్గర వరకు రావాలి ఫస్ట్. 23% జోన్ అంటే ఇక్కడ ఎంతుంది? 26,197, 26,200 అనుకుందాం. సో, 26,200 దగ్గర స్టాక్ ఆగి రెస్ట్ తీసుకుంటోందా అని చెప్పి వెయిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ స్టాక్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ బ్రేక్ చేసి కిందకొచ్చేసింది. కానీ అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఇలా కన్సాలిడేట్ అవుతోంది అనుకుందాం. అప్పుడేంటి? ఇది మంచి రీట్రేస్‌మెంట్ జోను, 23% జోను. ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పి మనం అలా అనలైజ్ చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు ఈ కేస్‌లో ఏం జరిగింది? 23% జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయి కిందకొచ్చేసింది. కిందకొచ్చి ఎక్కడ? ఆల్మోస్ట్ 38% లెవెల్స్ ఏదైతే మన సెకండ్ ఫిబొనాషీ లెవెల్ జోన్ ఉందో, ఈ జోన్ దగ్గరకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటోంది. సో, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రైస్ కిందకొచ్చింది, పైకెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది. సో, ఎగ్జాక్ట్‌గా ఈ ప్యాటర్న్‌ని మనం ఏమంటాము? ఏ టు జీ ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇదేంటి? డబుల్ బాటమ్ ప్యాటర్న్. డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయితోంది. ఫిబొనాషీ రీట్రేస్‌మెంట్ 38% జోన్ దగ్గర వస్తోంది. మంచి ర్యాలీ తర్వాత ఇది రీట్రేస్‌మెంట్ ఉంది కాబట్టి మీరు సింపుల్‌గా ఇక్కడ మీరు తర్వాత మీ ఫర్దర్ ప్రైస్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఒక ట్రెండ్ లైన్ గీసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. లేదు అనంటే మీరు సింపుల్‌గా నార్మల్‌గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీరు కూడా కనుక చూసినా కూడా ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాంటిది కనిపిస్తుంది కాబట్టి అలా డిఫరెంట్ ప్యాటర్న్స్‌తో మీ ట్రేడ్ తీసుకున్నా కూడా 1:2 టార్గెట్ మీరు ఈజీగా అచీవ్ అనేది చేసుకుంటూ ఈ పైన మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే ఇక్కడ మనకి హై కనిపిస్తుందో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకొని అలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో, క్విక్‌గా సమ్మరైజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక బాటమ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఒక టాప్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అక్కడి నుంచి ఓకే. మొత్తం డిలీట్ చేసి నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఏం చేయాలి? అన్నీ తీసేసి నిఫ్టీలోకొచ్చి ఇది నేను నిఫ్టీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు స్టాక్స్‌లో యూజ్ చేయొచ్చు. కమోడిటీలో, ఫారెక్స్‌లో మీ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోండి. బిట్‌కాయిన్ అన్నిట్లో హ్యాపీగా ఇది ఫంక్షన్ అనేది అవుతుంది. వర్క్ కూడా అవుతుంది. సో, ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇక్కడ 5 మినిట్ టైమ్ ఫ్రేమో ఆర్ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ మీరు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది చూస్ చేసుకొని టూల్ బార్ సెక్షన్‌లోకి వచ్చి థర్డ్ ఆప్షన్‌లో చిన్న యారో మార్క్ నొక్కితే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఫిబొనాషీ రీట్రేస్‌మెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ప్రైమరీగా మార్కెట్ బుల్లిష్‌గా ఉందా? బేరిష్‌గా ఉందా? అని ఫైండ్ ఔట్ చేసి అటు సైడ్ మీరు ఫిబొనాషీ రీట్రేస్‌మెంట్ అనేది వేసుకోవాలి. సో, ఇప్పుడు నాకు మార్కెట్ ఏం కనిపిస్తోంది? ఇక్కడి నుంచి కింద నుంచి మార్కెట్ పైకొచ్చింది కదా! ఇదేమవుతుంది? మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ పైకెళ్తోంది. సో, ఇప్పుడు మార్కెట్ కిందకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కిందకొచ్చేస్తుందా ఇలాగా? లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇంకా పైకెళ్తుందా అని అనలైజ్ చేయాలి కాబట్టి ఏదైతే ఒక ప్రీవియస్ మంచి సాలిడ్‌గా ఉండే ఒక ఇలా రిటర్న్ జోన్స్ ఉంటాయో, ఇలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి క్లియర్‌గా నాకు ఒక టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా! ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది అని చెప్పి ఎలా అయితే మనకి ఇలాంటి ఒక సాలిడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ టర్నింగ్ పాయింట్స్‌లో ఇక్కడి నుంచి మనం ఫిబొనాషీ రీట్రేస్‌మెంట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఒక రీట్రేస్‌మెంట్ జోన్ ఉంది. ఇక్కడి నుంచే ఫిబొనాషీ చేస్తారు. అలా ఎయ్యకూడదు. మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో చూసుకొని ఆ మేజర్ టర్నింగ్ పాయింట్స్‌లో మాత్రమే ఎయ్యాలి. సో, ఇప్పుడు నేను స్క్రీన్‌ని మొత్తం జూమ్ ఔట్ చేశా. మొత్తం జూమ్ ఔట్ చేసిన తర్వాత కూడా నాకు ఏది కనిపిస్తున్నాయి మేజర్ టర్నింగ్ పాయింట్స్? ఇక్కడొకటి, ఇక్కడొకటి కదా! సో, అందుకే మన ఫిబొనాషీ రీట్రేస్‌మెంట్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పీక్ వరకు మనం ఇలా వేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సిన అనాలిసిస్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్‌గా ఉంటుందా? బేరిష్‌గా ఉంటుందా? అని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్‌కి మనం ఏం చేసుకోవాలి? 50% లెవెల్ అంటే 26,083. సో, 26,083 లేదా 26,100 జోను స్ట్రాంగ్ సపోర్ట్‌గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది బ్రేక్ డౌన్ అవుతే ఈ బుల్లిష్‌నెస్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. మార్కెట్ రివర్సల్ అయిపోయి కిందకొచ్చేస్తుంది అని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మార్కెట్ మన ఈ సినారియోలో ఏం కనిపిస్తుంది? మార్కెట్ పైనే ఉంది. 50% పైనుంది. సో, మార్కెట్‌లో మనం ఏం చేయాలి? బై ఆన్ డిప్స్ మాత్రమే చెయ్యాలి అని కనిపిస్తుంది కదా! అని అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కనిపించే ఆ రీట్రేస్‌మెంట్ లెవెల్స్ ఎక్కడున్నాయి అని చెప్పి మనం మార్క్ చేసుకోవాలి. సో, దానికి ఫస్ట్ మనం ఇలా లెవెల్ వేసుకోగానే ఫస్ట్ మార్కర్ ఎప్పుడు కూడా 23% జోన్ ఉండాలి. 23% జోన్ దగ్గర ప్రైస్ ఆగిందా? ఆగలేదు. కిందకి వెళ్ళిపోయింది. పోనీయండి. మళ్ళీ ఏమొచ్చింది? 38% జోన్ దగ్గరకు వచ్చింది. అక్కడ ప్రైస్ ఆగింది. ఇక్కడ ఏం చేసింది? డబుల్ బాటమ్ ప్యాటర్న్‌ని కూడా ఫార్మ్ చేసింది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకొని అలా మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు బుల్లిష్ సైడ్ రీట్రేస్‌మెంట్ ఎక్కడి వరకు వస్తుంది? బుల్లిష్ సైడ్ రివర్సల్ ఎక్కడొస్తుంది? అని మనం ఫిబొనాషీ టూల్‌ని యూజ్ చేసుకొని ఎలా డ్రా చేయాలంటే
మీరు ఇలాగ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేమో బుల్లిష్ సైడ్ ఏం చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి బేరిష్ సైడ్ని కూడా అనలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు బేరిష్ సైడ్ని అనలైజ్ చేయాలంటే కూడా చాలా సింపుల్. మేజర్గా మనం ఎక్కువ బుర్రబెట్టి ఆలోచించాల్సిన లాజిక్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండ్ ఉంది అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పైన మనకి క్లియర్గా పైన టాప్ కనిపిస్తుంది, కింద ఏదైనా బాటమ్ కనిపిస్తుంది. ప్రీవియస్ ట్రెండ్తో ఏది సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంతకు ముందర ఏం చేసాము, ఇలా బాటమ్ టు టాప్ ఫిబొనాచి చేసాం కదా. సో అలా కాకుండా ఈసారి మనం ఏం చేస్తామంటే టాప్ టు బాటమ్ వేస్తాం. సో ఇది టాప్, ఇది ఇంకొకటి మనకి బాటమ్ కనిపిస్తుంది కదా. ఈ బాటంలో ఇలా ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసేసుకుంటే మళ్ళీ మనకి సిమిలర్ పర్సంటేజెస్ కనిపిస్తాయి. అండ్ ఆ సిమిలర్ పర్సంటేజెస్ ఏంటి, ఇప్పుడు టాప్ ఇక్కడ నుంచి ఫామ్ అయింది, కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది. ఇప్పుడు ఎంతైతే ఈ ఫాల్ వచ్చిందో ఈ ఫాల్లో ఎంత ప్రైస్ రికవర్ అయ్యింది అని మనము ఇలా టాప్ టు బాటమ్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కూడా రూల్స్ సేమ్. ఏంటి, 50% జోన్ ఏదైతే ఉంటుందో ఈ జోను, ఇది మన లక్ష్మణ రేఖ. ప్రైజ్ దీనికంటే కిందున్నంత వరకు సెల్ ఆన్ రైజే చేయాలి. మార్కెట్ ఇక్కడ మేజర్ మార్కెట్ ఏముంది, బేరిష్గా ఉంది. సో ఈ 50% జోన్ కిందున్నంత వరకు కూడా మార్కెట్ బేరిష్గానే ఉంటుంది అని మనం కన్సిడర్ చేయాలి. సో మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ పైనుంచి కిందకు వచ్చి మార్కెట్ పైకి వెళ్ళంగానే మన 23% జోన్స్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం రియాక్షన్ ఇచ్చి మార్కెట్ కిందకు వచ్చిందా లేదా, వచ్చింది, పర్ఫెక్ట్. కానీ మన 1:1 టార్గెటో 1:2 టార్గెటో హిట్ కాలేదు, మళ్ళీ రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది, తప్పేం లేదు. కానీ మనం ఇంకా మార్కెట్లో సెంటిమెంట్స్ బేరిష్గానే ఉన్నాయని చెప్పి మనం ఈ డేటాతో అనలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏమర్థమైంది, ఈ 23% జోన్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాము, అక్కడ స్టిల్ ఇది రీట్రేస్మెంటే, ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి మనం ఓకే అనుకోవాలి. తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి ఏం చేసింది, 38% జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా ఏదో ఒక యాక్షన్ చూపించి ఉండాలి. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇలా రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మార్కెట్ ఏం చేసింది, సర్ప్రైజ్ చేసి డైరెక్ట్గా 50% జోన్ దగ్గరికి వెళ్ళి రీట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. ఇప్పుడు రీట్రేస్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు మీరు మళ్ళీ రీటెస్ట్ కోసం కూడా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావాలి కదా. ఇప్పుడు మీకు ఇందాక సినారియోలో ఇక్కడ నేను చేసినప్పుడు ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయిందని మీకు చెప్పాను. కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ మనం చూసాం కదా. ఇలాంటి ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ మనం బేరిష్ సైడ్ చూడాలి అంటే మనకి ఏం కావాలి, డబుల్ టాప్ ప్యాటర్న్ కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మన 50% జోన్ దగ్గరకు వచ్చింది, ఒక టాప్ క్రియేట్ చేసింది, ఒక బాటమ్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక టాప్ క్రియేట్ చేసింది. కానీ బాటమ్ క్రియేట్ చేసిందా, చేయలేదు, కంటిన్యూస్గా ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ మనకు దొరకలేదు. కానీ మనకు అర్థమవుతుంది ఏంటి, 50% జోన్ దాటి పైకి వెళ్ళిపోయింది కాబట్టి మార్కెట్ ప్రస్తుతానికి కన్ఫ్యూజింగ్ జోన్లో ఉంటుంది, 61% జోన్ని కూడా క్రాస్ అయ్యేంత వరకు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, ఫిబొనాచి టూల్లో ఫిబొనాచి రీట్రేస్మెంట్లో మార్కెట్ ఒకవేళ కింద నుంచి పైకి వెళ్తోంది అన్న టైంలో మనం ఏం చేసాము, ఒక మంచి స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి మనం ఇలా గీసుకొని 50% జోన్ని రీట్రేస్మెంట్ జోన్, అక్కడి నుంచి రివర్సల్ జోన్స్ అని చెప్పి మనం అలా ప్లాన్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ప్రైస్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఒక టాప్ టు బాటమ్ ఇలా ఫిబొనాచి డ్రా చేసుకొని 50% జోన్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని మెయిన్ లక్ష్మణ్ రేఖగా మనం కన్సిడర్ చేస్తాము. ఈ లక్ష్మణ్ రేఖ పైన ఉంది అని అంటే చిన్న కన్ఫ్యూజింగ్ జోను, 61% కూడా క్రాస్ అయ్యి పైన సస్టైన్ అవుతోంది. ఇక్కడ ప్రైస్ లెవెల్ సపోజ్ ఇక్కడ ఇలా సస్టైన్ అవుతోంది అని అనుకుంటే ఇంకా అయిపోయింది, ఈ బేరిష్నెస్ అంతా పోయింది, ఇక్కడ నుంచి మార్కెట్స్ రివర్స్ వచ్చి బుల్లిష్గా అయిపోతాయి అని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది, 50% జోన్ దగ్గర చిన్న అప్టిక్ ఇచ్చి కన్ఫ్యూజన్లో తీసుకొచ్చి మళ్ళీ డబాల్ చెప్పని మార్కెట్ పడేసి ఈసారి చూడండి ప్రాపర్గా రీటెస్ట్ అయ్యి మళ్ళీ మన 50% లక్ష్మణ రేఖ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ కిందకి ఫాల్ అనేది ఇచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా మార్కెట్ కిందకు వస్తూనే ఉంది. సో ఈ విధంగా మీరు బుల్లిష్ సైడ్ రీట్రేస్మెంటా లేకపోతే రివర్సలా, బేరిష్ సైడ్ రీట్రేస్మెంటా లేకపోతే ఇలా రివర్సలా అని చెప్పి మీరు ఈ ఫిబొనాచి టూల్ని డ్రా చేసి మీరు అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫిబొనాచి టూల్ వాడేటప్పుడు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్ రూల్ అండ్ లాజిక్ ఏంటి అని అంటే, ఒక ప్రాపర్ సాలిడ్గా ఒక రివర్సల్ ఇలా కనిపించాలి. దీని ముందర వెనకాల ఏమీ లేకుండా ఒక ప్రాపర్ టర్నింగ్ పాయింట్స్, ఇక్కడ చూడండి ప్రాపర్ టాప్, ప్రాపర్ బాటము, లేకపోతే ఇక్కడ ప్రాపర్ టాప్ ఉంది, ఇక్కడ ప్రాపర్ బాటమ్ ఉంది, ఇలాంటి ఒక రివర్సల్స్ సాలిడ్గా మంచిగా రివర్సల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా క్లియర్గా తెలియాలి. సో ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే
ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అవుతోంది, లేదంటే బేరిష్‌గా కిందకొస్తుంది. కానీ క్లియర్ రివర్సల్ ప్యాటర్న్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఒక బాటమ్‌ని క్రియేట్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషను లేకపోతే అలాంటి ప్యాటర్న్స్ ఏం లేవు. క్లియర్‌గా వి షేప్‌లో ఇక్కడ ఒక బాటమ్ కనిపిస్తోంది. ఇక్కడ ఒక టాప్ కనిపిస్తుంది కదా! సో, ఇలాంటి ప్యాటర్న్ గనుక మీకు కనిపిస్తే అప్పుడు ఆ ప్యాటర్న్స్‌ని మర్జ్ చేసుకుంటూ, ఈ ప్యాటర్న్స్‌ని ఇలా జాయిన్ చేసుకుంటూ మాత్రమే మీరు ఫిబొనాషి టూల్‌ని డ్రా చేసుకోవాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు 50%, 20%, 31% ఈ పర్సెంటేజెస్‌లో మీరు మళ్ళీ రీట్రేస్‌మెంటా లేకపోతే రివర్సలా అని చెప్పి మీరు డెఫినిట్‌గా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చే డౌట్ అందరికీ ఏముంటుంది అనంటే, ఇప్పుడు నాకు లెవెల్స్ అయితే అర్థమైపోయాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతారు. సో, దానికి చాలా సింపుల్. ఇక్కడ మనం ఆల్రెడీ అనలైజ్ చేసుకున్నాం కదా! ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని అర్థమైంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక ఫ్యూచర్ లాట్‌ని బై చేస్తారు. ఒక లాట్, 2 లాట్లు, 5 లాట్లు, 10 లాట్లు మీ ట్రేడింగ్ క్యాపిటల్‌ని బట్టి మీరు లాట్స్ ఇక్కడ బై చేస్తారు. సో, ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తున్నారంటే సింపుల్‌గా ఫ్యూచర్ లాట్‌ని బై చేస్తారు. లేదు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. సో, ఇక్కడ ఆప్షన్ ప్రీమియం లేకపోతే ఇప్పుడు ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంతుంది? 26,174 ఇక్కడ మనకి లెవెల్ కనిపిస్తోంది. సో, 26,150 లేదా 26,200 ఈ రెండు ఆల్మోస్ట్ చాలా క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి 26,150 లేదా 26,200 కాల్ ఆప్షన్ ఇక్కడ మీరు బై చేస్తారు. అండ్ దాని తర్వాత మార్కెట్ పైకెళ్తుంటే మీకు ప్రాఫిట్ చేసుకుంటుంటారు. లేదు ఇది కనుక రివర్సల్ వచ్చి కిందకు వచ్చేస్తుంటే మీరు లాస్ అనేది చేసుకుంటారు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేశారు? స్పాట్ చూసి ట్రేడ్ తీసుకుంటున్నారు కాబట్టి మీ స్టాప్ లాస్ కూడా స్పాట్‌లో మళ్ళీ ప్రైస్ ఇక్కడి నుంచి ఇలా కిందకొచ్చి ఇలా మీ స్పాట్ చార్ట్‌లో కింద రివర్సల్ వచ్చి కిందకొచ్చేంత వరకు మీరు ఆప్షన్స్‌ని అలాగే హోల్డ్ అనేది చేస్తారు. ఆప్షన్ ప్రీమియంలో స్టాప్ లాస్ పెట్టరు. మీరు ఏదైతే స్పాట్‌ని చూసి ట్రేడ్ చేస్తున్నారో, ఇండెక్స్ చార్ట్ చూసి ట్రేడ్ చేస్తున్నారో దాన్ని చూసే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దాన్ని చూసే మీరు ఎగ్జిట్ కూడా అవ్వాలి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడేలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మీ క్యాపిటల్‌లో మాక్సిమం 1% స్టాప్ లాస్ మాత్రమే పెట్టండి పర్ ట్రేడ్. అంటే మీ దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉంటే మీరు ఒక ఆప్షన్ బయింగ్ కాంట్రాక్ట్ చేయాలి, ఒక ఆప్షన్‌ని బై చేయాలి అంటే 15,000 మాక్సిమం 10,000 ఉన్నా మీకు సరిపోతుంది, ఒక లాట్‌ని బై చేయొచ్చు. కానీ మీ స్టాప్ లాస్ ఎంత ఉండాలి? మీ రిస్క్ ఎంత ఉండాలి పర్ ట్రేడు? ₹1,000 కంటే ఎక్కువ రిస్క్ ఉండకూడదు. సో, ₹1,000 కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఉంది అనుకుంటే ఆ ట్రేడ్‌ని మీరు హ్యాపీగా అవాయిడ్ అనేది చేయొచ్చు. సో, ఇలాగ మీరు ఫిబొనాషి టూల్‌ని రీట్రేస్‌మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే మనము ఫిబొనాషి ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసుకొని మనము ఫ్యూచర్‌గా అంటే ప్రైస్ ఇంకెంత పైకెళ్తుందని ప్రెడిక్ట్ కూడా చేసుకోవచ్చు. సో, దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక 2 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని రీసెట్ చేసుకొని 2 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మీకు కొంచెం కాంటెక్స్ట్ రావాలి కాబట్టి. సో, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? మనకి ప్రీవియస్ పీక్ ఇక్కడ ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది కదా, రైట్? కనిపిస్తుంది కదా అందరికీ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో. ఇది ఆల్ టైమ్ హై ఉంది. ఇప్పుడు మన నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అదే లెవెల్ దగ్గర వచ్చి కూర్చొని ఇన్‌ఫాక్ట్ ఆల్ టైమ్ హైని కూడా క్రాస్ చేసింది. సో, ఇప్పుడు ఇలాంటప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి కిందకొస్తుందా? కిందకొస్తుంది అనంటే ఫిబొనాషి టూల్‌ని వాడుకుంటారు. లేదా మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పైకెళ్తుంది అని మీరు ఎలా జడ్జ్ చేయొచ్చు అనుకుంటే సింపుల్ ప్రైస్ యాక్షన్‌ని ఫాలో కావాలి. ప్రైస్ యాక్షన్‌లో మార్కెట్ ఏం చెప్తుంది? అప్ ట్రెండ్‌లో ప్రైస్ యాక్షన్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది అనంటే ఫస్ట్ కింద నుంచి పైకెళ్తుంది, రీట్రేస్‌మెంట్ ఇస్తుంది, మళ్ళీ పైకెళ్తుంది కదా! సో, సిమిలర్‌గా మనం అలాంటిదే ఒక ప్రైస్ యాక్షన్‌ని మనం ఫాలో కావాలి. సో, దానికోసం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ టూల్ బార్‌లోకి వచ్చేసి థర్డ్ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసి ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఏదైతే మనము ఒక మంచి స్వింగ్ లోలు, స్వింగ్ హైలు ఉంటే దాంట్లో మనము మార్క్ చేసుకోవాలి ఫిబొనాషి ఎక్స్టెన్షన్, ఫిబొనాషి టూల్స్ అని చెప్పి. సిమిలర్‌గా ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్రైస్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది ఆల్మోస్ట్ ఇదే లెవెల్స్ దగ్గర నుంచి. సో, దీన్ని ఒక రివర్సల్‌గా మనం ఐడెంటిఫై చేసుకొని ప్రీవియస్ పీక్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఒక డ్రా చేసుకొని ఫస్ట్ ఒక అప్‌టిక్ ఫస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది డ్రా చేసి కిందకి మనం రీట్రేస్‌మెంట్ ఉంది కదా, దాన్ని కూడా నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఏం కనిపిస్తుందో ఒకసారి కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ప్రైస్ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, పైకెళ్ళింది, కొంత రీట్రేస్‌మెంట్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇప్పుడు పైకి ఎంత వరకు వెళ్తుంది అనంటే మార్కెట్ ఇప్పుడు మనకి ఈ లెవెల్ వరకు వచ్చింది. ఎంత 26,300 లెవెల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు టచ్ చేసింది. సో, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కొంచెం హోల్డ్ అవుతుంది. చూడండి ఇక్కడ సపోర్ట్ దగ్గర హోల్డ్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పైకెళ్తోంది అనంటే 26,332 టచ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 26,584 వరకు వెళ్తుంది. అండ్ ఇంకా మార్కెట్ ప్రైస్ కంటిన్యూ అవుతోంది అని అనుకుంటే అలా పైకి వెళ్ళిపోతూ
26,900 తర్వాత 27,000 కూడా టచ్ అవుతుంది అని చెప్పి మనం ఇలాగా నెక్స్ట్ ఫ్యూచర్‌గా మార్కెట్ ఏ లెవెల్స్‌కి వెళ్తుంది అని చెప్పి కూడా మనము ఇలా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్‌ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ అగైన్ ఈ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మీ అందరికీ చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీంట్లో మీరు చేయాల్సింది ఏముంది, వెరీ సింపుల్. మార్కెట్ ఫస్ట్ ట్రెండ్ ఎటుందో అది డిసైడ్ చేసుకోవాలి. ట్రెండ్ ఎక్కడ, అప్ ట్రెండ్‌లో ఉంది. సో అప్ ట్రెండ్‌లో కూడా మేజర్ ట్రెండ్ రివర్సల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బాటమ్స్ క్రియేట్ చేస్తూ ఇక్కడి నుంచే మేజర్ రివర్సల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ తీసుకొని ఫస్ట్ పైకి వచ్చి రీట్రేస్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది అది సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్‌గా పైకి ఎక్కడుంది దాన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేయాలి. సింపుల్‌గా చేస్తే ప్రైజ్ ఎంత వరకు పైకి వెళ్తుందని చెప్పి మనకి లెవెల్స్ వస్తాయి. సో ఇప్పుడు ప్రైజ్ ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ టార్గెట్ 26,271 దగ్గరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది 26,522, 26,842 అని మనకు కనిపిస్తుంది. అండ్ మీరు దీన్ని చిన్నగా కొంచెం పైకి కిందకి లెవెల్స్ చేశారనుకుంటే ఇక్కడ మీకు లెవెల్స్ కూడా మారిపోతాయి. సో ఎగ్జాక్ట్‌గా ఏదైతే నాట్ పాయింట్ ఉంది ఇక్కడ 26,809 అంటే 26,809 ఉండాల్సిన పని లేదు. 26,800 అవ్వచ్చు, 26,820 అవ్వచ్చు. ఒక 20-30 పాయింట్స్ పైన కింద మార్జిన్ పెట్టుకొని మీరు ఇలా అనలైజ్ చేసుకున్నారనుకుంటే ఫిబొనాచి టూల్‌ని వాడుకొని చాలా సూపర్‌గా బ్రహ్మాండంగా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టూల్ రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్‌లో అడగండి లేదా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో దాంట్లో అయినా మీ చార్ట్‌ది ఏవైతే ఉంటుందో వాటిని మీరు రకరకాల టైమ్ ఫ్రేమ్స్‌లో అవ్వచ్చు లేకపోతే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్‌లో అవ్వచ్చు. మీరు వాటిలో ఫిబొనాచి టూల్‌ని వేసి స్క్రీన్‌షాట్ తీసి టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తే నేను అవ్వచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, మీకు హెల్ప్ చేస్తాం. మీరు వేసిన టూల్ కరెక్ట్‌గా వేస్తున్నారు, అనలైజ్ కరెక్ట్‌గా చేస్తున్నారు, లేకపోతే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి డీటెయిల్‌గా మీకు గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనిటీని కూడా మీరు యాక్సెస్ అనేది చేసుకోండి, దాన్ని బెటర్‌గా యూజ్ అనేది చేసుకోండి. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే A to Zతో పాటు ఇప్పుడు మనం కంటిన్యూ చేసే వీడియోస్ అన్నిటికీ కూడా సిమిలర్ సపోర్ట్‌ని ప్రెజెంట్ చేస్తుండండి. మీ థాట్స్, ఫీడ్‌బ్యాక్, డౌట్స్ ఏవి ఉన్నా కూడా అన్ని కింద కమెంట్స్‌లో యాడ్ చేయండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.